మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శుభమస్తు తల్లి. ఒక మనిషి ఎన్నో గుణగణాలతో ఉంటారు. ఈ మనిషిలో ఉన్న గుణం ఇంకో మనిషిలో ఉండాలని లేదు. అసలు నిజంగా ఈ గుణగణాలు అనేది ఏ రకంగా ఉండాలి? అసలు గుణం అంటే ఏంటి? గుణములు, అలవాట్లు, మనుషులు పొరపాట్లు ఏమో చేస్తుంటారు. అవును. గుణం అంటే అది ఈ యొక్క శరీర దానికి జీన్స్కి ఆ డిఎన్ఏకి సంబంధం, ఆత్మకి సంబంధం లేదు తల్లి. క్లియర్, ఓకే, వెరీ మచ్ క్లియర్. సోల్కి దాని ఇష్టమైన పనులు చేసుకోవడానికి అది వస్తుంది. ఆ గుణాలు అనుభవించడం కోసం రాదు. అది ఏమనుకుంటుందో పొరపాటు ఎప్పుడైనా ఆ గుణాలు కూడా అనుభవించాలంటే కొన్ని ఆత్మలు రావచ్చేమో, కానీ గుణాలకి అలవాట్లకి మన చేసే పొరపాట్లకి సోల్ నాట్ రెస్పాన్సిబుల్. ఎలా? శరీరమేనా? ఎలా చెప్తా. ఎలాగైతే క్యారీ అవుతాయో స్కిన్కి సంబంధించింది, జబ్బులకి సంబంధించింది, అలవాట్లకు సంబంధించింది, ముఖ కవళికలకు కూడా సంబంధించింది ఇది క్యారీ. ఇప్పుడు నేను నాలాగా మా తండ్రి మా తాత ఉండొచ్చు, ముక్కు చెవులు కళ్ళు ఏదో సంథింగ్. అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల యొక్క పోలికలు రావచ్చు. ఆత్మ నావి కావు కదా. ఇవన్నీ తయారైన తర్వాత కడుపులో గర్భంలో అన్నీ కొన్ని మాసాలు అంతా తయారయ్యాక అప్పుడు ఆత్మ ఎంటర్ అవుతుందని శాస్త్రం చెప్తోంది. అవును. అంటే ఆత్మ రాకముందే ఇవన్నీ తయారైపోతున్నాయి. అంటే ఇది స్కిన్కి సంబంధించింది. వాళ్ళ పూర్వీకుల 6 తరాలు, 7 తరాలు, 20 తరాలు, 30 తరాలు ఏమన్నా కానీ అది ఎన్ని తరాలన్నా పోవచ్చు. అన్ని ఉంటున్నాయా? మనం ఇంతవరకే బాడీకి ఎఫెక్ట్ ఏమో అని 7 తరాలే తీసుకున్నాం. అవును. ఈ పెళ్లిళ్ళు కూడా 7 తరాలే తీసుకున్నాం. ఇప్పుడు 3 తరం, 1 తరం కూడా పోయింది. అందుకే పోతున్నాయి అవి కూడా. అవి ఏ తరమో తెలియడం లేదు. మనం పెట్టుకుందే మనం నిర్ణయించుకునే తరంలో వెళ్ళిపోతున్నాం. అవును. సృష్టి మానవుల్లో మొట్టమొదట్లో జ్ఞానం సంపాదించేంత వరకు ఒక రకమైన జీవనం ఉండేది. అడవి మనుషులు అవేవో అనే. జ్ఞానం సంపాదించాక భగవంతుడి కృపతో సుజ్ఞానులుగా, అజ్ఞానం పోయి సుజ్ఞానులుగా ప్రవర్తిస్తూ సంఘము, కట్టుబాట్లు సంస్కరింపబడ్డాడు. భాష, ఆలోచనలు అన్నీ మారే. అప్పుడు సంఘం ఏర్పరచుకొని ఇలాంటి వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా నేర్చుకోవాలి, విద్య బుద్ధులు అన్నీ కూడా రావడం అవన్నీ పూర్వం. సరే, దాని గురించి ఎక్కువ చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఏంటంటే ఈ గుణాల దగ్గర ఆ జెనెటిక్గా వచ్చినటువంటి వాటికి క్యారీ అయినటువంటివి కూడా బుద్ధులు కూడా. బుద్ధులు మా తాతయ్యకి మతిమరుపు ఉండేదంటే నాకు ఉంటుంది. నేను మర్చిపోవడం కాదు, ఆత్మ మర్చిపోదమ్మా తల్లి, ఆత్మ మర్చిపోదు. బుద్ధి మా వాళ్ళకి ఎవరికో ఉంది. రంగు, ఇంత అందగాళ్ళం, ఇంత మంచి చామంటే మరి ఎవరికో ఉండాలి కలరు. కొంతమంది కొంచెం బ్లాక్ అండ్ వైట్గా కూడా, అంటే చామన ఛాయ కూడా ఉంటారు, ఎవరో ఉంటారు. అప్ప చెల్లెళ్ళు కానీ ఈ 3 తరాలు కానీ 7 తరాల్లో ఎవరికైనా ఏ కలర్ అయినా ఏ జబ్బులైనా క్యారీ అవుతాయి. ఇందులో డాక్టర్స్ సర్టిఫై చేశారు, నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవే గుణాలు. ఇప్పుడు మీరు క్లారిటీ వచ్చింది. లేజినెస్ గుణం, సోల్ కాదు, శరీరానికే. జీన్స్ కదా. అసలు పనులే చేయరు కొంతమంది. తిన్నాం, పడుకోవడం, లేదా మాట్లాడడం, లేకపోతే ఏదో ఏదో ఆలోచించడం. అందరూ కాదు, కొంతమంది. అందరు అనడం లేదు, కొంతమంది అలా. కొంతమంది బాగా తింటారు, ఇంత తింటారు. ఎవరో తిన్నారేమో వాళ్ళలో. ఎన్ని రుచులున్నా మనం తినలేము. కొంతమంది ఇంతే తింటారు. కడుపు 6 ఇంచులే కదమ్మా. అంటే విషయం ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. అలవాట్లు, గ్రహపాట్లు ఇవన్నీ కూడా జెనెటిక్గా కొన్ని క్యారీ అవుతాయి. ఆత్మ వచ్చేది ఓన్లీ అది ఒకటి, చాలా పెద్ద నిర్ణయంతో వస్తుంది. అది ఎప్పుడైతే
పనులు ఆపేమో ఆ పనులు కంప్లీట్ చేయడం కోసం తప్ప మిగతా పనులకు రాదు. ఊరెళ్ళి ఆ పనులు చేసుకోవడానికి వస్తారా? ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఓటర్స్ని అడిగేసి వస్తారా మీరు? ఒక ఊరు వెళ్ళామమ్మా, అందరికి కనుక్కుంటామా? హాయ్ బాయ్ అవసరం లేదు మనకి. వెళ్ళాము, ఆ పని చేసుకున్నాం, చూసుకున్నామా, వచ్చేసామా, అంతే. అవ్వకపోతే మళ్ళీ వెళ్తాం, సహజం. ఇక్కడ కూడా సోల్ వచ్చేటప్పుడే అది నిర్ణయాలు అవన్నీ క్యారీ, అది వేరు. ఆ లేజినెస్ అది క్యారీ చేస్తుందా అని అమాయకంగా మాట్లాడదు. లేజినెస్ ఇలాంటి కొన్ని అలవాట్లు తండ్రి లేకపోతే అన్నయ్య తమ్ములు ఎవరన్నా ఒకరు మాట్లాడుతూ ఇట్టిట్ట అంటారు. ఒక్కోసారేమో సైమికలు చేస్తూ ఉంటారు. అవన్నీ అలవాట్లే, అవన్నీ క్యారీసే. సోల్ ఇలా అంటూ మాట్లాడాలని అనుకోదు పాపం. మీరు ఆలోచించండి, కొన్ని నా అలవాట్లే వచ్చారా మా అమ్మాయికి అంటారు. నాలాగే తింటుందిరా అబ్బాయి, నాలాగే బాగా చదువుకుంటుంది, ఓకే సంతోషం. సోల్ కాదు అక్కడ, జెనెటిక్ గా అవి కొన్ని వస్తాయి. ఇది తథ్యము. గుణాలు కూడా చాలా వరకు. అందుకే ఆ గుణాలని కూడా మార్చాలి అంటే సోల్ గనక మన మీద దయతలిచి దాని రియలైజేషన్ అయ్యి ధ్యానమో వానమో పానమో ఏదో ఒకటి పెట్టుకుంటే, అది ధ్యానం చేసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటే ఈ శరీరానికి అది హెల్ప్ చేయగలుగుతుంది. గుణాలు మారుస్తారు, బుద్ధులు మారుతాయి, అలవాట్లు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. కొంతమంది పుడతారు దేశం కోసం దెబ్బలాడడానికి, వేరే పనులు చేయరు, పుట్టుకతో అదే పని. అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ, పేర్లు కొన్ని గుర్తుకు రావడం లేదు కాబట్టి, లేకపోతే ఏదో ఒకటి రెండు వచ్చాయి, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలాంటి వాళ్ళు అలా ఎంతో మంది ఉండొచ్చు. రాజులు కూడా అంతే, ఒక పర్పస్ అంతే. కొంతమంది వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఉత్తేజులై వాళ్ళు మారుతారు, తప్పులేదు. అంటే ఈ గుణాలకి మారడానికి మార్చే శక్తి కలిగినటువంటిది తేజస్సు కూడా ఆత్మ. అది తలుచుకుంటే ఇవన్నీ సెటరేట్ చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. దానికి అనుకూలంగా దానిని తెలుసుకోవాలి ముందర. ఈ బాడీలో ఉండే అసలు స్వరూపాన్ని పట్టుకోవాలి. ఆత్మని ఆత్మ తెలుసుకోవడానికి మనం సహాయం గనక చేయడం కాదు, మనం ప్రాక్టీస్ చేస్తే వాట్ ఈజ్ సోల్, వాట్ ఈజ్ అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ అని తెలిసిపోతాయి. ఈజీ. కానీ అన్ని పనులు ఒకేసారి చేయాలంటే కష్టం అవుతుంది. ఆ ప్రాక్టీసెస్ చేశాక మీరు అన్నీ చేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. నేనేంటో తెలుసుకున్నాక రమణ మహర్షి గారు నేనేంటో తెలుసుకొని వారు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన లేరు ఇప్పుడు, శివైక్యం చెందారు. అంటే ఏమిటి, ఆయన పర్పస్ నేనెవరు తెలుసుకోవడానికే వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. అలాగే కొంతమంది కొన్ని తెలుసుకోవడానికే వస్తారు. ప్రాణం అనేటువంటిది సర్వ వ్యాపకము, ఎంత ముట్టుకున్నా ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ప్రాణం గ్రోత్కి మీకు తెలుసు కదా, మా చెట్లు పెరుగుతున్నాయి, నదులు పారుతున్నాయి, వేగం వస్తుంది. ఎక్కడ గాలి, గాలికి శక్తి, శక్తి ఉంటే తప్ప గాలి వీయదు. చెట్లు కూడా పెరుగుతున్నాయి, మనం పెరుగుతున్నాం. పుట్టినప్పుడు మనిషి ఒక 1 feet హార్డ్లీ అంతే, మరి 6 అడుగులు అవుతున్నాడు, 3 అడుగులు అవుతున్నాడు, పెరుగుతున్నాడు. ఇవన్నీ కూడా గ్రోత్, ఇవన్నీ కూడా కణాలు. ఈ యోగంలో ఇవాళ ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఎప్పుడు అనుకున్నాను చెప్దాం మీ ద్వారా అని. జెనెటిక్ గా జిన్ థెరపీ అనే ఒకటి ఉన్నది. జిన్ థెరపీ ఏంటండి అది? అదే చెప్తున్నా. ధ్యానం చేసేవాళ్ళు థాట్ చేస్తూ కొంచెం 1-2 రోజులు ఇబ్బంది పట్టి కనుక ధ్యానం చేస్తే ఏదైతే థాట్ వాళ్ళు అప్లై చేసి ప్రొడ్యూస్ చేస్తారో, థాట్ అప్లికబుల్ చేస్తారో ఈ మైండ్ యోగాలో, కోటాను కోట్ల జీవ కణాలు మన బాడీలో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, కోటాను కోట్లు ఉన్నాయి. జెనెటిక్గా జీన్స్ అంటాం మనం, కణాలు అంటాం. అవన్నిటికీ మైండ్స్ ఉంటాయి. మన మైండ్ ఉన్నట్టు దానికి మైండ్ ఉంటుంది, ప్రతి కణానికి. ఇది ఒప్పుకోవాలి. ఎకల్టిజంలో ఉంది, మన శాస్త్రంలో కూడా ఉంది. కణంలో దైవ కణం అని కొత్తగా వచ్చిందిగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని వచ్చింది, కానీ అది ఆర్టిఫిషియలే, ఒరిజినల్ కాదు. అలాగే ఇక్కడ కూడా దైవ కణం గురించి కూడా ఈ మధ్య కొంచెం కనుక్కోవడం అది ఇది ప్రయాసపడుతున్నారు. మనలో దైవ కణాలు కూడా ఉన్నాయి. నువ్వే దైవకణంగా మారచ్చు, నువ్వే దేవుడు అవ్వచ్చు. అప్పుడు ఏంటంటే ఈ ఆత్మ ధ్యానం చేసేటప్పుడు ఈ థాట్ ఇచ్చి ఆ 2 గంటలు 3 గంటలు చేసేటప్పుడు కంటిన్యూగా దట్ థాట్ విల్ ట్రావెల్
ఈచ్ అండ్ ఎవ్రీ కణ, అన్ని మైండ్స్ ఒక్కొక్కటిగా ఏకతాటి మీద వచ్చేస్తాయి. అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఇది సీక్రెట్. ఓ అన్ని థాట్స్ మొత్తం జీవకణాలన్నీ కూడా జీన్స్ అన్నీ కూడా మైండ్స్ అన్నీ కూడా సెట్ అయిపోయి ఒకే థాట్ అయిపోతాయి. అప్పుడు అంటే ఒక ఏకాగ్రత కుదురుతుంది బ్రహ్మాండంగా. ఒక ఆలోచన రావాలన్నా ఇవన్నీ ఒక ఫార్మెట్ లోకి రావాలి. అసలు ఆ format ఆలోచన లోకి రహిత వచ్చాకనే స్థితికి మీకు రావాలన్నా ఆ థాట్కి బలం వస్తుంది. ఓకే. ఏకాగ్రత చేయగలుగుతారు, మీరు ఉండగలుగుతారు. ఇది మీరు ఈ మధ్యకాలంలో ఎవ్వరూ నేను చెప్పింది చెప్పలేదని నాకు తెలుసు. అవును. అంటే కొంతమంది చాలా బలంగా తీసుకుంటారు నిర్ణయాలు, అసలు పక్కగా ప్లాన్ చేస్తారు, అలా జరిగిపోతుంది అంటారు కదా. అది అట్లాంటి సందర్భాల్లో ఇది కాదు, ఈ ఇది కాదా? జెనెటిక్ గా కాదు. ఓకే. అది సోల్ విల్ టేక్ సమ్ డిసిషన్స్, నో Okay. డౌట్. అది వేరు. కొన్ని పరిస్థితులు ప్రభావం చేత కొంతమందిని కిడ్నాప్ చేస్తాం, కొంతమందిని చంపేస్తాం, కొంతమందిని ఇబ్బంది పెడతాం, ఏమేమో చేస్తాం. అవును. అది మనిషి యొక్క అసూయ. ఇప్పుడు మీరు చెప్పిన ఈ జిన్ థెరపీ అన్ని కణాల యొక్క మైండ్ సెట్ ఒకే దగ్గరికి ఒకటే థాట్ అవుతుంది, ఏకకణం. ప్రూవ్ చేయబడిందా ఇది? సైంటిఫిక్ గా కూడా అకల్టిజం లో ధ్యానం చేసేటప్పుడు మీరు ఫోటోలు గనక తీస్తే మీకు డీప్ గా గనక కిర్లెన్ కెమెరాలో వాటిలో ఆరా ఎలాగైతే తీస్తామో దానికంటే డీపెస్ట్ ఈ చూపు ఉండాలి, దివ్య దృష్టి ఉండాలా. ఓకే ఓకే. ఇంకా మిషనరీ రాలా, కణాల్లో మైండ్స్ అంతవరకు పోలా. కానీ మన యోగులు చెప్పారు, మన యోగులు పురాణ పురుషులు భగవత్ స్వరూపులు కణ కణంలో నేనున్నాను, అణు అణువులో నేనున్నానని గీతాచార్యులు చెప్పాడు కదమ్మా. ఇంకా అంతకంటే గొప్ప మాట ఏముంది? శ్రీకృష్ణుల వారు అన్నిట్లో నేనున్నాను, అన్ని తానై ఉన్నాను అని చెప్పాడు కదా. అవును. ఇంకా అందులో ఇంకా విడిగా ఏం చెప్తాం? వీళ్ళు ఎప్పుడు అది కనుక్కుంటారు. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, కృష్ణస్వామి ఎప్పుడో చెప్పి పెట్టాడు, అమ్మవారు ఎప్పుడో చూపించింది, శక్తులు యుక్తులు అన్ని చెప్పించేసింది. ఇప్పుడు గుణాలు అనుకున్నాం, గుణాలు ఇది జెనెటిక్ గా నిజంగా ఒక మనిషికి ఉండాల్సిన గుణాలు ఏంటి? ఇప్పుడు జెనెటిక్ గా వస్తాయి అన్నారు, అది ఒకవేళ కరెక్ట్ మార్గంలో లేదు అంటే ఆ గుణాలని మార్చుకునే శక్తి మనలో ఉంటుంది, ఎలా సాధ్యపడుతుంది? అందులో లోతుగా చెప్తా. స్కిన్ గా ఎలాగైతే అన్ని కంటిన్యూగా ఉంటాయో గుణాలు మార్చడానికి కూడా మీకు శక్తి స్వరూపులు ఎవరైనా మీకు గనక అనుగ్రహిస్తే మొత్తం మార్చేస్తారు కదా. ఒక గుణం ఏమిటి, మొత్తం పైనుంచి కింద వరకు మార్చేస్తారు, అనుగ్రహిస్తారు. మన ఋషులు వాళ్ళు తపోశక్తితో మనుషులు మార్చేవాళ్ళు, మాయం చేసేవారు, రూపాలు మార్చేవారు. కామరూప ధారణలు ఉన్నాయి మనకి చరిత్రలో. సత్యం అది, మన పురాణంలో లేనిది లేదమ్మా. రహస్యాలు ఎన్నున్నాయి, వేదంలో ఉన్నాయి రహస్యాలు. మనం ఎంతసేపు ఈ నాగరికతకి సరిపడా కొన్ని అప్పుడప్పుడు ఎవరో తండ్రులు స్వామీజీలు చెప్తూ ఉంటారు, తల్లులు కూడా మాతాజీలు కూడా చెప్తూ ఉంటారు. సంతోషమే, అలా చెప్పేవాళ్ళు ఇంకా పెరగాలని నా ఉద్దేశం. అందరికీ అందించాలి, ఈ యొక్క విశ్వానికి అందించాలి విషయాన్ని. విషయం అర్థం కావాలి కదా. ఈ జెనెటిక్గా ఏదైతే ఉందో ట్రావెలింగ్, ఈ సోల్ ట్రావెలింగ్లో, ఈ జీన్స్ థెరపీలో, ఈ థాట్ థెరపీలో ఇదంతా ఒకే తాటుగా అయిపోయి దివ్య శక్తి పెంపొందించుకొని అది దివ్య స్వరూపం అయిపోయి దివ్య శరీరం అయిపోతుంది. దివ్య శరీరం అయిన తర్వాత ఇంకా దాచుకోవడానికి ఏముంది? శక్తి తప్ప ఏమీ లేదు. అణు అణు కూడా ఆంజనేయ స్వామి వారు గుర్తొచ్చారు ఇప్పుడు. ఆయన అడుగుతారు, ఏంటైనా నువ్వు అణు అణులోను కణకణంలోనూ రామనామం ఉందన్నావు అని అంటే, సత్యము, నా అణు అణువులోను నా రోమ రోమంలోను రామనామం నిండి ఉంది, నాలో లేనిది ఏమీ లేదు, అంతా స్వామిమయం రామమయం అని చెప్తాడు. ఆయన కూడా కణాల మీద ఒక రకంగా చెప్పారు. అణు అణులోనూ రాముడు ఉన్నాడు, పలుకుతాడు, రామనామం జపం జరుగుతుంది అన్నాడు కదా మహానుభావుడు. ఇది కనుక మనం చేస్తే ప్రాక్టీసు, మిగతా వాటిలన్నిట్లో కష్టపడితే నెల రోజులకు కానీ జీతం రాదు. యోగం చేస్తే కొద్ది రోజులు శ్రమ పడితే కానీ మనం ఏకాగ్రత రాదు. ఏకాగ్రత ఒకసారి వచ్చిన తర్వాత మీరు దేన్ని పడితే దాన్ని సాధించవచ్చు తప్పకుండా, మీ చేతిలో ఉంటుంది. కార్ డ్రైవింగ్ కూడా మీరు కార్లో కూర్చోబెట్టి నడపంటే ఏం నడుపుతారు? యాక్సిడెంట్ చేస్తారు. అవును, ఎంత గొప్ప కార్ అయినా అంతే. ఈత రానివ్వండి, సముద్రంలో వేసినట్టు
వాడికి ఎదురా చనిపోతాడు. అవును. అలా కాదు, నేర్పించాలి, ఎడ్యుకేట్ చేయాలి. వాడికి ఆ శక్తి సంపదని రుచి చూపితే ఆకలి దప్పులు కూడా ఉండవమ్మా. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కొన్ని పనులు చేసినప్పుడు కాసేపు అయిన 2-3 గంటలు కూడా అవ్వచ్చు. అవును, వాస్తవం. అంటే అక్కడ యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అదర్ సబ్జెక్ట్, అవును, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, అది అక్కడ విషయం. కరెక్ట్. అందుకని గుణాలన్నీ మార్చొచ్చు. గుణాలన్నీ కూడా మారని గుణం అంటూ లేదమ్మా. ప్రతిదీ మారుతుంది, రాత్రి పగల్లాగా. అవును, అది కూడా గుణం ఇవాళ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. కోపము నీలో ఉండదు, ద్వేషము నీలో ఉండదు, బయట ఉంటది. ఎలా? ప్రకృతిలో ఉంటది. ఉన్నట్టుండి ఒక మనిషిని చూడంగానే వాడు చేసే పనులకు కోపం వస్తుంది. అసలు కోపం ఉందా మనకి? లేదు. ఆ క్రియ వల్ల, ఆ పరిస్థితి వల్ల మీకు కోపం వచ్చేసింది. ఎక్కడ ఉన్నట్టు కదా లెక్క, మీలో లేదు కోపం. నిద్రాణ స్థితిలో కూడా కోపం ఉండదు, శాంతం కూడా అంతే. ఎందుకులే మనం గొడవ, వాడితో పోని, ఎవరి పాపాన్ని వాడైపోతాడు అని శాంతంగా ఉంటాం. అంటే ఏమిటి? శాంతించడం కూడా ఒక గుణం. శాంతం మామూలు విషయం కాదు, కోపం మామూలు విషయం కాదు. క్రోధము, అసూయ. ఒకరిని చూస్తే అసూయ, పైకి ఎదిగిపోతున్నాడు. నేను వాడు పక్కపక్కనే ఒకే ఇంట్లో, మా ఇల్లు ఇటు వాడిల్లు అటు, ఇద్దరం ఒకేసారి పుట్టాం. ఆ రూమ్లో వాడు, ఈ రూమ్లో నేను. వాడు కోటీశ్వరుడు అయ్యాడు, నేను మామూలు ఉద్యోగిని అయ్యాను, ఏడుస్తాడు. అవును. అంటే ఆ పరిస్థితి, అది వాడు అదృష్టం రా, నాకేంటి అనుకోడుగా. అవును. నేను చదివా, నాకు సరైన ఉద్యోగం రావడం లేదు. వాడు ఏం చదవాలా, ఏలుముద్రగాడు, వాడంతా అయిపోయాడు, ఇంత అయిపోయాడు. అంటే పోల్చుకోవడం మనుషుల్లో ఉంది. అవన్నీ గుణాల కిందకు వస్తాయి. సోల్కి సంబంధం లేదమ్మా, అందుకు చెప్తున్నా. సోల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అది గనక సీరియస్గా సోల్ తీసుకుంటే గొప్పవడం ఎంతసేపు అమ్మా, దేవుడు కర్ణిస్తే ఎంతసేపు. అంతే అంతే. ఇలా అంటాడు, చచ్చిన వాళ్ళు లెగాల్సిందే. మన దింపుడు కళ్యాలు ఉండేవి ఊళ్ళల్లో, 3 సార్లు ఆపేవారు. ఇంట్లో ఒక 5-6 గంటలు అందరూ వచ్చేదాకా ఏడుస్తూ దీపం పెట్టి, అమ్మ ఎవరెవరు అందరూ ఏడ్చేవాళ్ళు. అప్పుడు కూడా ప్రాణం రావచ్చు. కొడుకు ఏడుస్తూ, తండ్రి ఏడుస్తూ, కోడలు, అమ్మ, భార్య అందరూ ఏడుస్తూ ఉంటారుగా. దానికి దయగలిగితే కనెక్ట్ అయ్యి మళ్ళీ రావచ్చు. అలా ఎంతో మంది బతికారు. ఇంట్లోంచి తీసుకెళ్లేటప్పుడు శవం అనకూడదు, అదే శివస్వరూపం, అది తీసుకెళ్ళిపోయి మన శ్మశానం దగ్గర 2 సార్లు ఆపుతారు. అక్కడ వెళ్ళి ఆపిన తర్వాత కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ బాధపడి, మళ్ళీ చెవుల్లో కూడా పిలుస్తారు. పెద్ద కొడుకుని పిలువు, పెద్ద కొడుకుని అంటారు, పిలవయ్యా మీ నాన్న అంటారు. నీ మీద ప్రేమ ఉంటే వస్తాడయ్యా అంటాడు. ఆత్మకి ప్రేమ ఉంటే వస్తాడంటే వీడు ప్రేమించబడే వ్యక్తి అయితే తప్పకుండా వస్తాడు. అలా జరిగిన ఎన్నో జరిగాయి. అసలు మన ఊళ్ళల్లో ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఆన్ టుడే ఈ రోజులు కూడా దింపుడు కళ్ళలు నడుస్తున్నాయి. అది నడుస్తోంది. ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఈ మధ్యలో ఉన్నాయి, నార్త్ లో ఉన్నాయి, అక్కడక్కడ వింటూనే ఉంటాం. అవునా? వచ్చి ఒక 5-6 ఏళ్ళు 4-5 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అటాచ్మెంట్ వల్ల ఇంకొద్ది రోజులు ఉందాలే. ఇప్పుడు మన ఇంట్లో చుట్టాలు వస్తారమ్మా, ఓకే, శుభ్రంగా వండి పెడతాం, అన్ని చేస్తాం, సినిమాలు చూపిస్తాం, అదేదో పార్కులు అన్ని తిప్పుతాం, అన్ని చేస్తాం. ఆ మధ్య హెలికాప్టర్ కూడా హైదరాబాద్ చుట్టూ ఒక ఏదో ఎన్నో వేలు పెట్టారు, ఇప్పుడు తీసేశారు. అన్నీ చేసాం. వెళ్ళేటప్పుడు నీకు ఇష్టంగా గుర్తుగా ఏదో ఆడవాళ్ళకి ఒకటి, మగవాళ్ళకి ఒకటి కొని పెడతాం గుర్తు పెట్టుకోవడానికి. అవునా? సోల్ కూడా వాళ్ళు వెళ్ళిపోయినా మనకి అన్ని ఇచ్చి పంపించినట్టుగా, మనకి ఆస్తి పంపకాలు అవన్నీ చేసి సోల్ వెళ్ళినట్టుగా అవన్నీ అప్పచెప్పే పోతుందిగా. ఎవరు పట్టుకుపోతారు? పట్టుపోయేది ఉంటే అన్నీ పోతాయి, ఖాళీ అవుతుంది. హైదరాబాద్ రుద్రభూమి అయిపోతుంది, ఉండదు. అదే ఆ శాంక్షన్ లేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా రాదు. అప్పుడు ఏమిటంటే ఆత్మ వస్తుంది, వచ్చి మళ్ళీ కొద్ది రోజులు ఉండి సంతోషపడి వెళ్తుంది. అది ఉంది, కొత్త విషయం కాదు నేను చెప్పేది, పాతదే. ఈ మధ్య ఎవరు చెప్పలేదేమో, నేను మళ్ళీ నాకైతే కొత్త విషయం, మీకు కొత్త విషయం. అది దింపుడు కళ్ళల్లో మళ్ళీ సోల్ విల్ కమ్ బ్యాక్. ఓన్లీ పర్టికులర్ సెలెక్టివ్ అన్నీ వస్తాయి. అసలు ఈ ప్రపంచం సరిపోదు, నిండిపోతుంది, అది సరిపోదు. దీంట్లో కూడా సెల్లార్ టైపు 62 అంతస్తులు మనకి ఈ మధ్య పర్మిషన్ ఇచ్చారట గవర్నమెంట్. అన్ని భూములు పెరగాలి, మరి లేయర్స్ పెరిగి బతకడానికి చేయాలి. అట్లా కాదు, సోల్ కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకని గుణాలు అనేటువంటిది మార్చొచ్చు. గుణాలు, శరీర తత్వాలు అన్ని గుణాలు, కోపము, ద్వేషము,
ప్రేమమ్మ అన్నిటికంటే అది కూడా చెప్పాలి. ప్రేమ ఒక మనిషిని చూస్తే ప్రేమించబుద్ధేస్తుంది, కానీ ప్రేమకి కూడా జీవం ఉంటుంది. అది చాలామంది గ్రహించడం లేదు. మొదట్లో బాగున్నారని ఆకర్షితులవుతారు, ప్రేమిస్తారు పిల్లలు, పెద్దవాళ్ళు. పిల్లల్ని పెళ్ళైదాకా, పెళ్ళైన తర్వాత కూడా ప్రేమిస్తాం, కానీ ఆ పెళ్ళైన తర్వాత వైఫ్ చూసుకుంటారు, ఇంకా వాళ్ళు మన బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. పెళ్ళయ్యేదాకా ఏంటి, మనం చదివించడం, బట్టలు కొనటం, వాడి చాయిస్ మనమే కొనిపెడతాం, మనమే సెలెక్ట్ చేస్తాం. లైక్ దట్ ఇక్కడ కూడా అదే. ఇది ఉంది, ఈ పద్ధతి ఉంది. అందుకని ఏంటంటే ప్రేమ అనేటువంటిది దానికి లైఫ్ ఉంది, ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది. అదేం చేస్తుంది, ఇష్టపడుతుంది ఒక 2-3 ఏళ్ళు తర్వాత. దానికి ఉన్నటువంటి బోర్ కొట్టడం కదా ఆ ఇష్టం, చేసే పనులు బట్టి నచ్చకుండా అవుతుంది ప్రవర్తన. ఎదుటివాడిని మనం నమ్మిన వాళ్ళు ఇలా చేస్తున్నారని విసుగొస్తుంది, అసహ్యం వస్తుంది, మానేస్తారు. అంటే ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ఈ ప్రపంచంలో, మారుతూ ఉంటుంది. సీజనల్, అది కూడా పాపం. ఓ సీజన్లో ఇలా ఉంటుంది. అందుకని ప్రేమకు కూడా జీవం ఉంటుంది, ప్రేమకు కూడా ప్రేమించడం తెలుసు, వదిలించుకోవడం తెలుసు, అలా. అందుకని ప్రేమని మనం గౌరవించాలి. దేవుడి మీద ప్రేమ కూడా అందుకోసం చెప్పా. ఇంతకీ ఫైనల్ టచ్ ఏంటంటే ప్రేమ దేవుడి మీద. మనం ప్రేమించబడితే ఆ ప్రేమ అనురాగం ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుడు ఆయన పుత్రుడుగా, పుత్రికగా స్వీకరిస్తారు. ఎట్లాగూ ప్రేమికుల రోజు రాబోతోంది, దాని గురించి ఒక మాట, ఒక వీడియోనే చేద్దాం మనం. సరే. అంటే ప్రేమ చాలా దైవ స్వరూపం. దాన్ని స్వీకరించే పద్ధతుల్లో మనుషుల అవసరాలకు వాడుకోకుండా నిజమైన ప్రేమని ప్రేమగా చూస్తే అది భగవత్ స్వరూపంగా ఉంటుంది. అన్ని ఇస్తుంది, త్యాగం కూడా ఉంది ప్రేమలో. కొంతమంది ఇళ్ళు అమ్మిస్తున్నారు, పొలాలు అమ్మిస్తున్నారు, చదువులకి, సంతకి, నా కొడుకు మీద ప్రేమ, కూతురు మీద ప్రేమ, పెళ్ళిళ్ళకి, కట్నాలకి, వాటికి, ఇవన్నీ మనకి తెలిసినవే. అంటే వితౌట్ ఎఫెక్షన్, లవ్ లేకుండా ఇస్తారా? ఒక చేతిలో పెట్టినా మీ ఇంట్లో అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఎప్పుడు ఉండదు, అయినా కూడా ఇస్తున్నాం. అంటే అక్కడ ప్రేమకి ఎంత విలువ ఉంది. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అమ్మ శుభం తల్లి.